బ్రేకింగ్ న్యూస్ కేటీఆర్ కు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సవాల్ విసిరారు. తాను రౌడీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, అసలు తన మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, ఏమైనా కేసులు ఉన్నాయా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెట్టిన ఫాల్స్ కేసులపై కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. ఒక్క కేసు నిరూపించినా రాజకీయాలు వదిలేస్తాన్నారు. అసలు హైదరాబాదే విడిచిపెట్టి వెళ్లిపోతానంటూ హాట్ కామెంట్స్ చేశారు నవీన్ యాదవ్. ఆ కేసులు ఫాల్స్ అని తేలితే కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ సవాల్ విసిరారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది, రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా నేను రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలే వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతా డైలాగ్లు కొడుతున్నాడు. మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడు అన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకని బయటికి పోలేరని చెప్పి సందర్భంగా తెలియచ్చు. మీరేమైనా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నీటికి వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడరు.